నికాన్ లాగ్ ఫుటేజ్ని రెక్స్ 709కి ఎట్లా కన్వర్ట్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి కలర్ మేనేజ్మెంట్ సెలెక్ట్ చేసుకొని కలర్ సైన్స్లో డావెన్సీ వైఆర్జీబీ ఉంటుంది. అండ్ టైమ్ లైన్ కలర్ స్పేస్లోకి వచ్చేసరికి డావెన్సీ వైడ్ గమెట్ అనేది వైడ్ గమెట్ అండ్ ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకోవాలి. అవుట్పుట్ కలర్ స్పేస్ వచ్చేసరికి మ్యాక్ యూజర్స్ అయితే రెక్స్ 709 పెట్టుకోవాలి. విండో యూజర్స్ అయితే రెక్స్ 709 సీన్ పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ సేవ్ అనేది ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ నోడ్లో వచ్చేసరికి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి సెర్చ్లో కలర్ స్పేస్ ట్రాన్స్ఫార్మ్ ఫస్ట్ నోడ్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. చేసిన తర్వాత ఇన్పుట్ కలర్ స్పేస్లో రెక్ 2020 క్లిక్ చేసుకోవాలి. ఇన్పుట్ గామాలో నికాన్ ఎన్లాగ్ పెట్టుకోవాలి. అవుట్పుట్ కలర్ స్పేస్ డావెన్సీ వైడ్ గమెట్, అవుట్పుట్ గామా డావెన్సీ ఇంటర్మీడియట్ పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ నోడ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ నోడ్, యాడ్ సీరియల్. షార్ట్ కట్ వచ్చేసరికి ఆల్ట్-S. మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కలర్ స్పేస్ ట్రాన్స్ఫార్మ్లో మళ్ళీ సెకండ్ నోడ్ మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఇన్పుట్ కలర్ స్పేస్ ఇందాక ఫస్ట్ నోడ్లో డావెన్సీ వైడ్, డావెన్సీ ఇంటర్మీడియట్ పెట్టుకున్నాం కదా, ఆ రెండు ఇన్పుట్ కలర్ స్పేస్లో డావెన్సీ వైడ్ గమెట్ పెట్టుకోవాలి. ఇన్పుట్ గామాలో డావెన్సీ ఇంటర్మీడియట్ పెట్టాలి. ఫస్ట్ ఇన్పుట్ కలర్ స్పేస్లో డావెన్సీ వైడ్ గమెట్, ఇన్పుట్ గామాలో డావెన్సీ ఇంటర్మీడియట్ పెట్టుకోవాలి. అవుట్పుట్ కలర్ స్పేస్లో రెక్స్ 709 అవుట్పుట్ కలర్ స్పేస్లో, అవుట్పుట్ గామాలో గామా 2.4 పెట్టుకోవాలి. ఓకే, ఇది ఒకసారి బిఫోర్ ఆఫ్టర్ చూద్దాం. బిఫోర్ ఆఫ్టర్ షార్ట్ కట్ ఏంటి? Ctrl+D. ఇది మాన్యువల్గా ఆఫ్ చేయాలనుకుంటే నోడ్ మీద క్లిక్ చేస్తే మాన్యువల్గా ఆఫ్ అవుతుంది బిఫోర్ ఆఫ్టర్ చూడడానికి. షార్ట్ కట్ ఏంటి? Ctrl+D. 2 నోట్స్ ఒకసారి ఆఫ్ అవ్వాలంటే Shift+D. ఫుల్ స్క్రీన్ పెట్టి చూద్దాం. ఫుల్ స్క్రీన్ షార్ట్ కట్ P కానీ Ctrl+F కానీ. ఇప్పుడు బిఫోర్ ఆఫ్టర్ Ctrl+D, బిఫోర్ ఆఫ్టర్. ఓకే, నికాన్ లాగ్ ఫుటేజ్ని సింపుల్గా రెక్స్ 709కి ఈ స్టెప్స్ ఫాలో అవుతే రెక్స్ 709 కన్వర్ట్ అయిపోతుంది కలర్ అనేది. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.